నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఇంటిలో కూరగాయల మొక్కలు పెంచుకోవాలి సూచించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. భూ కబ్జా దొంగ ఎవరో త్వరలో తేలుతుంది వెల్లడించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. పటాన్చెరులో గల నగల షాపులో చోరీకి యత్నించిన దుండగులు ఏ వస్తువులు పోలేదని తెలిపిన షాపు యజమాని. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో దర్శనమిచ్చిన జాతీయ పక్షి నెమలికి పూజలు చేసిన స్థానికులు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పురుగుల మందు డబ్బాతో రైతు ధర్నా తమకు న్యాయం చేయాలని విన్నపం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. పేద ప్రజలు ప్రతి ఇంటిలో కూరగాయల మొక్కలు పెంచుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 9 రకాల విత్తనాలు ప్రతి ఇంటికి సరఫరా చేస్తోందని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనము పండించిన కూరగాయలు మందులు లేకుండా పండిస్తాము కనుక రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బండారి రామ్మూర్తి, శ్రవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ 6 మండలాల్లోని అన్ని గ్రామాల రైతులకు కూరగాయలు తమ ఇంట్లోనే పెరట్లోనే పెంచుకునే విధంగా పెరటి తోటలో భాగంగా కూరగాయలు పెంచుకొని ఎటువంటి మందు లేనటువంటి కూరగాయలు స్వయంగా తాము పెంచుకొని వాటిని తినేటువంటి విధంగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఇంటింటికి కూరగాయల విత్తనాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని రైతులందరికీ తెలియజేస్తూ ప్రతి రైతు కూడా తమ పెరట్లో ఈ విత్తనాలను వేసుకొని కూరగాయలను పండించుకోవాలని కోరుతూ వారందరూ కూడా సేంద్రియ ఎరువులతో పండినటువంటి కూరగాయలను తీసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది. మన ఇంట్లోనే కూరగాయలు మనకు లభిస్తే కనుక మనం ఇబ్బంది లేకుండా డబ్బు ఖర్చు లేకుండా మనమే పండించుకొని తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా కూరగాయలు ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించినట్టయితే ప్రజలు ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బు ఖర్చు కాకుండా కూడా ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇంటింటికి కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్థాయి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, అట్లాగే గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఇంటికి విత్తనాలను చేర్చి వారు దీన్ని నాటుకునే విధంగా చూడగలరు. అట్లాగే రైతులందరూ కూడా వీటి నాటుకుని కూరగాయలను పెంచుకునే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గల జీవరం చౌదరి నగల షాపులో 6 దుండగులు చోరీకి యత్నించారు. వెనక వైపు నుండి గోడను తవ్వుతుండగా శబ్దం విని ప్రభు అనే వ్యక్తి అరవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. షాపులో ఎటువంటి వస్తువులు పోలేదని షాపు యజమాని తెలిపారు. దందన్మని సౌండ్ వచ్చింది నాకు 1:30కి అట్లా. టైం చూస్తే 1:30 అవుతుంది. దందన్మని సౌండ్ వచ్చే వరకు దందన్మని తలుపు కాడికి వచ్చిన. ఎవర్రా ఏం చేస్తారు ఏందా సపోర్ట్ వస్తుంది ఏం రాదు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిపోయాడు కానీ దండం పెడితే వెళ్ళిపోవడం కాలు మొక్క మీరు ఎవరు లేరు, మీరు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే హిందీలో మాట్లాడుతున్నారు ప్యూర్గా. అరే ఇసుకు కథం కర్ దేంగే పైలా అనుకుంటారు వాళ్ళు. హిందీ ప్యూర్ హిందీ ఇలా ఇసుకు కథం కర్ దేంగే అని చెప్పేసి అది ఆపేసేస్తారు. ఒకటి ఇటుకే మందం వస్తారు. అది నేను రాకుంటే క్లోజ్ అయిపోతుండే చాప్టర్ మొత్తం. ఒక మనిషి తొవ్వేసారు, ఒక ఇటుక మందం ఉంది. అది
ఇమీడియట్ వచ్చి అరే ఇసుకో కథం కార్ దేంగే పైన అని చెప్పేసి తొవ్వేశారు మొత్తం. గడప తీసి లేపారు, డోర్ లేపారు, సుత్తతో డోర్ కొట్టారు. బాగా లొల్లి చేసిన, బాగా ఏడ్చినాయి. అది మీకు కాలు మొక్కరా, మీకు దండం పెడతారా, వెళ్ళిపోండి మన ఏం లేదురా, నాకు ఏం లేదురా. పోలీసుల ఇన్ఫర్మేషన్, పోలీసులు వస్తారు సౌండ్ వస్తుంది అనే వరకు వెళ్ళిపోయారు సార్. ఇక ఎంతమంది వచ్చారు? తెలియదు సార్, నేను చూడలేదు సార్. బయట ఫుటేజ్ వాళ్ళు చూస్తే 6 మంది వచ్చారు సార్. 6 మంది నాకు ఫుటేజ్లో డోర్ తీయడానికి అవకాశం లేదు సార్. చంపేదన్నా చంపేసి ఇక్కడ పని చేసుకుంటుండే వాళ్ళు. నేను లొల్లి చేసే వరకే వాళ్ళు భయపడిపోయారు. పోలీసు వాళ్ళు వస్తారు అనే వరకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చేసాను పోలీసు వాళ్ళకు. 3-4 100 నెంబర్ కొట్టినాం సార్, ఫోన్ నెంబర్స్ కొట్టినాం. మా అన్న వాళ్ళకి చెప్పినా, మా చిన్నకి చెప్పిన అయినా కూడా 3 ఫోన్ నెంబర్ పోయిన ఇన్ఫర్మేషన్. నాది పోయింది, నాది సిగ్నల్స్ అంత లేవు సార్. నాకు టెన్షన్ అయిపోయింది. డోర్ మొత్తం గట్టిగా ఆనుకొని ఉన్నా, ఏడుచుకుంటాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల ఉపేందర్ నివాసంలోకి జాతీయ పక్షి నెమలి దర్శనమిచ్చింది. నెమలిని గమనించిన అనంతుల ఉపేందర్ కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ రాయల వెంకటబాబుతో కలిసి సంబంధిత ఫారెస్ట్ అధికారులకు నెమలిని అప్పగించారు. తమ నివాసంలోకి జాతీయ పక్షి నెమలి రావడం చాలా సంతోషంగా ఉందని, కుటుంబ సభ్యులందరూ కలిసి నెమలికి పూజలు నిర్వహించామని ఉపేందర్ తెలిపారు. ఈ నెమలిని చూసిన గ్రామంలోని యువకులు తమ మొబైల్స్ లో ఫోటోలు తీసుకున్నారు. అనంతుల ఉపేందర్ గౌడ్ ఇంట్లో ఈరోజు అధిక భారీ వర్షాల కారణం వల్ల నెమలి మా ఇంటికి గృహప్రవేశంలోకి ఇంటికి రావడం జరిగింది. ఈ నెమలిని మేము మన జాతీయ పక్షి కాబట్టి ఈ పక్షికి పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. పసుపు కుంకుమలతో అలంకరించినాము మా కుటుంబము. మరియు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం జరిగింది. దీనిని ఫారెస్ట్ ఒక గంటలోపు వస్తారు, వాళ్ళకి మీ పక్షిని అందజేయగలుగుతారు. ఏటీఎంల ముందు నిల్చొని అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులను కాజేస్తున్న ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుండిగల్ పిఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ దుండిగల్ పిఎస్ పరిధిలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద బాలానగర్ సిసిఎస్ పోలీసులు, దుండిగల్ పిఎస్ పోలీసులు సంయుక్తంగా ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు బైక్పై వచ్చి పోలీసులను చూసి తిరిగి వెళుతుండగా అనుమానంతో పోలీసులు వారిద్దరిని వెంబడించి అదుపులోనికి తీసుకుని విచారించారని తెలిపారు. వీరిద్దరూ నగరంలోని పలు ఏటీఎంల వద్ద నిల్చొని అమాయక ప్రజల ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారని తెలియజేశారు. ఈ 2 దొంగలు మొత్తం 37 ఏటీఎంల వద్ద ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారని విచారణలో తెలిసిందని అన్నారు. వారి వద్ద నుండి 2,97,000 రూపాయల నగదు, ఓ ద్విచక్ర వాహనం, 41 నకిలీ ఏటీఎం కార్డులు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించామని ఆమె తెలిపారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర వెళ్ళినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చీట్ చేసి కానీ ఏదైనా డైవర్ట్ చేసి వాళ్ళ కార్డ్స్ ద్వారా స్వైప్ చేసి అమౌంట్స్ థెఫ్ట్ చేసినటువంటి కేసులో ఈరోజు సాత్విక్ రెడ్డి ఏజ్ 18 years అండి, అండ్ ఏరువ జోసఫ్ రెడ్డి 36 years. వీళ్ళిద్దరు కూడా మామ అల్లుడు, దుండిగల్లోనే ఉంటారు వీళ్ళు, గాగిలాపూర్లో. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తము వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంలో సిసిఎస్ బాలనగర్ అలాంగ్ విత్ పోలీస్ దుండిగల్ తోటి వీళ్ళు చేసిన ఎఫర్ట్స్, ఈ టీమ్ ఎఫర్ట్ వల్ల వీళ్ళిద్దరిని అప్రహెండ్ చేశారు. నేను అరౌండ్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 37 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఇద్దరు కూకట్పల్లి, దుండిగల్, జీడిమెట్ల, సుచిత్ర, తర్వాత గుమ్మడిదల ఇలాంటి ప్లేసెస్లో కూడా అఫెన్సెస్ చేసినట్టు కన్ఫెస్ చేశారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా 37 కేసెస్. దీంట్లో టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 5,12,000 రూపాయలు థెఫ్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి ఇంట్రాగేషన్లో తెలియడం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 11 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో వాళ్ళందరితో కూడా కంప్లైనెంట్స్తో మాట్లాడి చూస్తే వీళ్ళు చెప్పింది తర్వాత వాళ్ళకి పోయిన అమౌంట్ టాలీ అయ్యింది. సో వీళ్ళ అకౌంట్ నుంచి దాదాపు 2,25,700 రూపాయలు బ్యాంక్ నుంచి సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు కొన్నటువంటి అదర్ మూవబుల్స్ ఏవైతే ఉన్నాయో, టీవీ, తర్వాత ఫ్రిడ్జ్, ఇట్లాంటివి కూడా ఈ అమౌంట్తోనే కొన్నారు. సో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ ఎంఓ ఏంటంటే ఈ ఏటీఎంస్ బ్యాంక్స్ దగ్గర
ఎవరైనా ఇన్నోసెంట్గా కనిపించినా కానీ, లేదంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎయిదర్ మేబీ లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఎవరికైతే ట్రాన్సాక్షన్ చేయడం తెలియదో అలాంటి వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే చేసి హెల్ప్ చేస్తూ ఆ అమౌంట్ వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. ఇది 2 రకాలుగా జరుగుతుండేది. ఒకటి, అతని యొక్క కస్టమర్ యొక్క కార్డ్ తోటే స్వైప్ చేసి తీసేసిన తర్వాత. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల ఫోటోగ్రాఫర్లు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఫోటోగ్రాఫర్స్ అందరూ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పురుగుపల్లి రాజేశం తండ్రి నరసయ్య అప్పుల బాధతో ఎవరూ లేని సమయంలో తన సొంత ఇంటిలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య సుమలత తన భర్త రాజేశం అప్పుల బాధతోనే ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడని రుద్రంగి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సుమలత ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామని ఎస్ఐ మహేష్ పేర్కొన్నారు. మృతునికి భార్య, 3 కుమార్తెలున్నారు. ఈరోజు రుద్రంగి మండలం విలేజ్ బూరుపల్లి రాజేశం అనే వ్యక్తి 40 సంవత్సరాలు. అతనికి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 3 ఆడపిల్లలు ఉన్నారు. అతను ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ ఇంట్లో దూలానికి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం బాడీని హాస్పిటల్కి పంపుతున్నాము. జగిత్యాల జిల్లా మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు దురిశెట్టి శ్రీనివాస్, మిడిదొడ్డి మల్లేష్, శ్రీనివాస్ వెంకటస్వామిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో ఫోటోగ్రాఫర్లు చాలా శ్రమ పడుతున్నారని, ఫోటోగ్రాఫర్ ఆవశ్యకత గురించి లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖ్యాతం సురేష్, ఎర్రరాజు తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో చిరు సత్కారం నిర్వహిస్తుంది. ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఎలాంటి అలజడి లేకుండా మేము ప్రతి సమాజాన్ని కొనసాగిస్తాం కాబట్టి, అలాగే దీన్ని చిరుగా మా ఖ్యాతం సురేష్ రెడ్డి అండ్ మన ఎర్ర రాజన్న ఆధ్వర్యంలో చిరు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా మన మానవ శ్రీనివాస్ గారిని సన్మానిస్తూ ఖ్యాతం సురేష్ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని రామానుజపురం గ్రామానికి చెందిన అక్కిరెడ్డి సత్తిరెడ్డి అనే రైతు తన భూమిని ఏ ఆధారం లేని వ్యక్తికి అనుకూలంగా తప్పుడు ఆర్డీఓ ఇచ్చారని తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో కుటుంబ సభ్యులతో రైతు నిరసనకు దిగాడు. తదనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఖరీదు చేసిన భూమిని అది ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రకటన వచ్చిందో అప్పుడు వాడు నాది భూమి అని దరఖాస్తు చేసుకున్నాడు. వానికి పానీ లేదు, నకలు లేదు, ఏది లేదు సార్. ఏ ఆధారం లేకుండా కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పుడు యొక్క సమాచారం వల్ల, తప్పుడు యొక్క వ్యవస్థ వల్ల న్యాయం చేసి నన్ను ఈ పని చేశారు సార్. ఆర్టీఓ గారు న్యాయంగా నాకు అన్యాయం చేసి వారి తరఫున, ప్రత్యర్థి తరఫున, పోలీసు సోమయ్య తరఫున ఇది భూమి ఇచ్చాడు సార్. కాబట్టి ఇది మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. నాకు 4 బిడ్డలు, మరి బిడ్డలు ఇప్పుడు మీ ఇద్దరం విద్యార్థులు ఉన్నాం సార్. మాకు భోజనం కూడా ఎవరు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు వేరు కాపురాలు చేసుకుంటూ వాళ్ళ వల్ల ఉంటున్నారు. మేము ఇద్దరే ఉన్నాం. మా డబ్బు ఉన్నది, డబ్బుతో బాధపడుతుంది. కాబట్టి నాకు న్యాయం చేస్తారని ప్రార్థిస్తాను. రెవెన్యూ డిపార్ట్మెంటు మేల్కొని మళ్ళీ ప్రక్షాళన చేసి నాకు న్యాయం చేస్తారని పూర్తిగా ఆశిస్తున్నాను. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి అన్యాయం ఎవ్వరికి జరగకూడదు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భూ కబ్జా దొంగ ఎవరో, ముక్కు భూమికి ఎవరు రాయాలో త్వరలో తేలుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నుగేళ్ల మల్లయ్య, బుతగడ్డ సంపత్, తాండూరి శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు నిన్న మరి దాసరి మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల మా నాయకుడు శ్రీ విజయరామరావు మాజీ శాసనసభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా శోచనీయం. వాళ్ళకు కూడా పూర్తిగా విశిష్ట జ్ఞానం లేదు.
ఒక మచ్చలేని నాయకుడు విజయరామరావు గత 25 సంవత్సరాలుగా ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి నిరంతరము పేదల పక్షాన బడుగు బలహీన పక్షాన కూడా ఒక పోరాట యోధుడు. అతనిపై కూడా ఆరోపణలు చేయడం నిజంగా బాలరాజురావుకు ఒక దొంగ అనే ఆరోపణ చేయడం అంటే ఎంత సిగ్గుచేటు అంటే ఈ పెద్దపల్లి పట్టణానికి చెందిన మారిశెట్టి మోనమ్మ అనే వ్యక్తి మరి ఇక్కడ సుభాష్ విగ్రహం దగ్గర ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఎకరం 6 గుంటల భూమిని బల్మూరి పద్మ వైఫ్ ఆఫ్ రవీంద్రరావు గారికి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల కింద అమ్మడం జరిగినది. ఆ ఎకరం 6 గుంటల భూమిని ఇవాళ బాలరాజురావు సంబంధించిన వ్యక్తులు మన ఆమె ద్వారా మళ్ళీ కూడా రెండవసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెండవసారి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆ విలువైన భూమి టీచర్ కాలనీ పునవరం రోడ్డుకు ఉంటుంది. గుంటకు దాదాపు 10 లక్షల విలువైన భూమిని ఇవాళ బాలరాజురావు అతని అనుచరులు 7గురు కలిసి కూడా ఇలా కోట్లాది రూపాయల భూమిని మరి ఇతరులకు అమ్మడం జరిగినది. ఎవరు దొంగ అనే విషయాన్ని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పక్షాన కూడా పెద్దపల్లికి పట్టణానికి వచ్చిన బాలరాజురావు దొంగన, విజయరామరావు నిరంతరం 25 సంవత్సరాలుగా పేదల పక్షాన బడుగు బలహీన పక్షాన పోరాటం చేసిన వ్యక్తి దొంగ మచ్చలేని నాయకుడు విజయరామరావు. మరి బాలరాజురావు దొంగ కాబట్టి ఆయన్నే దొంగ రిజిస్టర్లు సృష్టించి మళ్ళీ కూడా మన ప్లాట్లు తీసి అమ్మడం అంటే నిజంగా మరి ఆయన విశిక్షణ జ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. మా దగ్గర పూర్తిగా డాక్యుమెంట్లు ఉన్నాయి. ఏవైతే మారిశెట్టి మోనమ్మ ఆమె అమ్మిన వ్యక్తి బల్మూరి పద్మ వైఫ్ ఆఫ్ రవీంద్రరావు వాళ్ళ ద్వారా మళ్ళీ కూడా దొంగ సర్టిఫికేట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసిన గంట కూడా దొంగ కూడా బాలరాజురావుకు దక్కింది. మేము పూర్తిగా కూడా ఏదైతే విజయరామరావు కూడా భూముల విషయం కూడా పేపర్లలో మీడియా ద్వారా వచ్చిన విషయాలను బట్టే మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా రాని విషయాలను తెలియని విషయాలు కూడా ఏ రోజు కూడా విజయరామ కూడా ఆరోపణ చేయడు. పూర్తిగా మీడియా దగ్గర పేరుతో ఎవిడెన్స్ వచ్చినప్పుడే విజయరామరావు ఆరోపణలు చేస్తాడు, వాస్తవాలు మాట్లాడతాడు. అవి జీర్ణించుకోలేని టీఆర్ఎస్ ఎంపీపీ జడ్పీ మొత్తం 10 మంది కట్టకట్టగా వచ్చి దీన్ని వచ్చిన మీటింగ్లు పెట్టి కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రానున్న వినాయక చవితి మొహరం పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. మనకు 2020లో మన అందరికీ తెలుసు ఈ కోవిడ్-19 మూలంగా మనము ఇంతకుముందు పండుగలు ఏ రకంగా అయితే జరుపుకున్నామో ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ రాబోయేటువంటి గణేష్ ఉత్సవాలను వీటికి అంటే మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లలో మంటపాలు ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ లేదు. అలాగే ప్రజలు ఈ సామూహిక ఉత్సవాలు చేసుకోవడానికి ఇది ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేదంటే అలాగే మొహర్రము తర్వాత గణేష్ ఫెస్టివల్స్ 2 కూడా మనకు రాబోతున్నాయి. ఈ 2 ఉత్సవాలకి ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం వాళ్ళ ఇళ్ళల్లో టెంపుల్స్లలో మాత్రమే అది ఒక చిన్న 3 feet లోపల ఉన్నటువంటి ఐడల్స్ని పెట్టుకొని ఇది చేసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కోవిడ్-19 గైడ్లైన్స్ను ఫాలో అవుతూ చేసుకోవాలి. ఎవరు కూడా సామూహిక నిమజ్జనాలకు అనేటువంటిది తీసుకురాకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి మంటపాలు కానీ ఎటువంటి గణేష్ ఉత్సవాలను మనం అంటే గణేష్ ఐడల్స్ను పెట్టడం కానీ ఇటువంటి చేయకూడదు. ఓన్లీ కేవలము వాళ్ళ ఇళ్ళలోనే మాత్రమే ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం మనకు హుస్సేన్ సాగర్ కానీ ఇతరత్ర చెరువులలో కూడా నిమజ్జనానికి పర్మిషన్ లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకొని మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన ఇళ్ళలోనే పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుతాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామాలలో గణేష్ ఉత్సవాల గురించి భారతీయ జనతా పార్టీ తరపున మండల అధ్యక్షులు బట్టు జకలయ్య తన సందేశం వినిపించారు. రోడ్డు పక్కన వినాయక షెడ్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, అలాగే 5 అడుగుల వినాయక విగ్రహ ప్రతిష్టకు అనుమతి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గ్రామానికి ఒకే విగ్రహం ప్రతిష్ఠించాలనే నియమాన్ని తొలగించాలన్నారు. వినాయక నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కోరుకుంటూ మండలంలోని ఎస్ఐ అశోక్ వినతి పత్రం అందజేశారు. మన దేశమంతా జరుపుకున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాల గురించి ప్రభుత్వం హిందువులపైన చాలా ఆంక్షలు విధిస్తుంది. ఏ ఇతర మతస్థులకు లేనటువంటి ఆంక్షలు ఓన్లీ మన హిందువులకే ఉంది.
మనము ఓట్లేస్తేనే గెలిచినటువంటి ఈ ప్రభుత్వం మనల్ని అణగదొక్కుతూ హిందువులను ఎప్పుడు అణచివేస్తున్నాడు. ఇప్పుడు తరతరాలుగా వస్తున్నటువంటి ఈ వినాయక ప్రతిష్టాపనలు గల్లీలో పెట్టుకోకూడదు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవాలి, షెడ్లు వేయరాదు, ఇటువంటి చాలా రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాడు హిందువులను. మరి భయ్యా ఇదే లాస్ట్ చివరి నూకలు ఒడిచినాయి మీకు. హిందువులతో పెట్టుకుంటే ఎవ్వడు కూడా ఈ దేశంలో పోగుపోయలేడు. నువ్వు కూడా రానున్న రోజులలో నీకు ఆల్రెడీ మళ్ళీ ఎవ్వరు కూడా ఓటేయరు. నువ్వు శంకరమణి గిరులు పట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా హిందువులను జోలికి వస్తావంటే ఇంతకుముందు కరీంనగర్కి వచ్చి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నావు. నీ బిడ్డ పరిస్థితి ఏమైంది అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ హిందువుల జోలికి వస్తే ఖచ్చితంగా రానున్న రోజులలో నీకు ఖచ్చితంగా గుణపడడం తప్పదని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలకు జరుపుకోవడానికి ముఖ్యంగా మన హిందువులను టార్గెట్ చేసి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము మన హిందువులను టార్గెట్ చేసి ఆంక్షలు విధించడం అనేది అది ఇప్పటికీ సరైంది కాదు. మరి ప్రభుత్వానికి ఇన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా పెళ్లిళ్ళు జరుపుకుంటున్నారు. వాటికి రాదా కరోనా? మరి వైన్సులు స్టార్ట్ చేసుకున్నారు, వైన్సులు ఎక్కడి దాకా నడిపిస్తున్నారు, యథావిధిగా నడిపిస్తున్నారు, అక్కడ రాదా కరోనా? వీటి గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రక్క రాష్ట్రంలో వేల సంఖ్యలో కోవిడ్ టెస్టులు చేస్తే ఇక్కడ దరిద్రమైనటువంటి పరిపాలనలో ఇక్కడ కనీస టెస్టులు లేవు. ఇవన్నీ లేకుండా కేవలం ఒక వినాయక నవరాత్రులు ఉత్సవాలు వచ్చినప్పుడే మీకు కరోనా గుర్తొస్తుందంటే ఇది ఖచ్చితంగా బీజేపీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది ముమ్మాటికి ఇది తప్పు, హిందువుల మీద కావాలని చేస్తున్నటువంటి కుట్ర, దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి ఆంక్షలు ఎత్తేయాలి, ముందు ఇలాంటివి చేయకూడదని మేమందరం ముక్తఖండంతో మేము డిమాండ్ చేస్తున్నాము. సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేటలో ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ తరపున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకున్నారు. ముందుగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి టెంకాయ కొట్టారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపగలిగేది ఫోటోగ్రఫీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రఘు, కోశాధికారి కన్నా రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చోడా సిఐ ముదావతు నైలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలన్నారు. వినాయక మంటపాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదన్నారు. డీజేలు, లౌడ్ స్పీకర్లను వాడకూడదని పేర్కొన్నారు. సామూహిక నిమజ్జనాలకు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్కులను ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కె రోహిణి, జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావున మేము చెప్పే సూచనలందరూ ప్రజలందరూ పాటించాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరము ఈ వినాయక చవితిని ప్రతి ఇంట్లో చిన్న వినాయకుని 1 feet బిలో వినాయకుని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించి ఈ యొక్క 9 రోజులు భక్తి భావంతోనే పూజా కార్యక్రమం చేసుకోవాలని, అదేవిధంగా వారి వారి ఇంటి దగ్గరనే నిమజ్జన కార్యక్రమంను చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించింది మండపం పెట్టుకోవడానికి పబ్లిక్ ప్లేసెస్ కానీ, రోడ్ల సైడ్ కానీ, బయట కానీ, అదేవిధంగా ఎలాంటి మండపాలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ర్యాలీలు, ఊరేగింపులు, నిమజ్జనం ప్లేసెస్ నిమజ్జనం చేయడానికి అనుమతి కూడా, బయట ఊరేగింపుగా వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఈ గుడిహత్నూరు గ్రామ ప్రజలందరూ వారి వారి ఇంట్లోనే వినాయక విగ్రహాలను తీసుకొచ్చి భక్తి భావంతో పూజించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదిలాబాద్లో మన గుడిహత్నూరు మండలంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంది. ఈ వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి మన నుండి ఇంకా మనం చేసే ఈ చిన్న భక్తి భావంతో చేసే ఈ ప్రోగ్రాంని ప్రతి భక్తుడు మనము ప్రతిష్ఠించే దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మన గ్రామస్తులు కాకుండా వేరే గ్రామస్తులు కూడా వచ్చేసి అక్కడికి పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా వైరస్ వ్యాపించి ఆ ఏరియాలో వచ్చి
పూజ కార్యక్రమం చేసుకుని వెళ్ళిన తర్వాత మనకు కూడా స్ప్రెడ్ కావడానికి ఛాయిస్ ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఇంటిలో కూరగాయల మొక్కలు పెంచుకోవాలి సూచించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. భూ కబ్జా దొంగ ఎవరో త్వరలో తేలుతుంది వెల్లడించిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు. పటాన్చెరులో గల నగల షాపులో చోరీకి యత్నించిన దుండగులు ఏ వస్తువులు పోలేదని తెలిపిన షాపు యజమాని. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో దర్శనమిచ్చిన జాతీయ పక్షి నెమలికి పూజలు చేసిన స్థానికులు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పురుగుల మందు డబ్బాతో రైతు ధర్నా తమకు న్యాయం చేయాలని విన్నపం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.